Hello and welcome to Faith at Home and Beyond. ఇది ఒక షార్ట్ ఆనెస్ట్ క్రిస్టియన్ పాడ్కాస్ట్. ఎవరి కొరకు? యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు. వెల్, దిస్ ఇస్ వేర్ గాడ్స్ వర్డ్ మీట్స్ ఎవ్రీడేస్ లైఫ్. ప్రతిరోజు కూడా మన యొక్క జీవితంలో జరిగే ప్రతి సన్నివేశంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలాగా అనుసంధానం చేయగలము అనేటువంటిదే ఈ యొక్క పాడ్కాస్ట్. మన యొక్క గృహాలలో, మన యొక్క చదువుల్లో, మన యొక్క పనిలో, మన యొక్క హృదయాల్లో ఆయన ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆల్రైట్, నౌ లెట్స్ బిగిన్. విశ్వాసము కోల్పోకుండా ఓటమిని ఎలా హ్యాండిల్ చేయాలి? హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్ విదౌట్ లూజింగ్ ఫెయిత్. ఈ యొక్క ప్రశ్నను మనము ఈరోజు సమాధానం తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిద్దాం. అనేక సార్లు మనము ఓడిపోతూ ఉంటాం, అనేక సార్లు మనం ఓటమిని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఈ యొక్క ఓటమి ఊరికనే ఉండదు, అది మనల్ని బాధ పెడతా ఉంటుంది. దట్ ఫెయిల్యూర్ హర్ట్స్. అంటే ఒకవేళ చిన్నప్పటి నుండి మనం ఎగ్జామ్ని క్లియర్ చేయకపోయినట్లయితే మనం వెంటనే బాధపడతా ఉంటాం. ఒకవేళ మనము అప్లై చేసినటువంటి జాబ్ మనకు రాకపోయినట్లయితే మనము బాధపడుతూ ఉంటాం. ఒకవేళ మన యొక్క కళ ఇంకా నెరవేర్చబడుతుంది, ఇంకా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది, కానీ అనుకోకుండా ఆకస్మికంగా ఆగిపోయినట్లయితే మనము హర్ట్ అవుతూ ఉంటాం. అన్నిటికన్నా కఠినమైనటువంటి ప్రశ్న ఏంటంటే, దేవా నీవు ఎక్కడున్నావు ఆ సమయంలో అనేటువంటి ప్రశ్న. దేవా నా యొక్క ఓటమిలో నువ్వు ఎక్కడున్నావు? నేను ఓడిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవా నేను ఎంత కష్టపడుతున్నాను కదా, నీవు నిజమైనటువంటి దేవుడివు కదా, నీవు విజయాన్ని ఇచ్చే దేవుడివు కదా, ఎందుకు ఆ యొక్క ఓటమిలో నీవు లేవు అనేటువంటి ప్రశ్నకు సమాధానము తెలుసుకుందామా? బైబిల్ సత్యంతో తెలుసుకుందాం. ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 24th chapter 16th verse ఇలా చెప్తుంది, దో ద రైచస్ ఫాల్ 7 times దే రైజ్ అగైన్ అనేటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అనేటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసపు జీవితానికి ఓటమి ఒక ముగింపు కాదు, కానీ ఆ యొక్క ఓటమిలో నీ యొక్క విశ్వాసము ఎదిగేటువంటి ఒక గొప్ప ప్రాంతము. అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫెయిత్ గ్రోస్ ద డీపెస్ట్ అన్నమాట. అంటే యేసు ప్రభు మరి ఈ యొక్క రిజెక్షన్ని ఎదుర్కోలేదా అంటే, ఆయన ఈ యొక్క రిజెక్షన్ని ఎదుర్కొన్నాడు. దేవుడు ఈ యొక్క రిజెక్షన్ని దేని కొరకు వాడాడో తెలుసా? విమోచన కొరకు. హీ యూజ్డ్ ఇట్ ఫర్ రిడెంప్షన్. అంటే మరలా తిరిగి స్థాపింప చేయడానికి ఆయన ఈ యొక్క ఓటమిని వాడాడు. దాని అర్థం ఏంటంటే, ఓటమి ఒక ముగింపు కాదు, ఓటమి ఒక ప్రారంభము. ఓటమిని ఇంకా బలమైనటువంటి వాటికి దేవుడు వాడుతూ ఉంటాడు. అందుకే ఒక్కొక్కసారి నీవు జీవితంలో ఓడిపోతూ ఉంటావు. మన యొక్క కల్చర్లో కానీ మనం చూసినట్లయితే ఫెయిల్యూరు అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఉదాహరణకి, నీవు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీ యొక్క పిన్నో, బాబాయో, పెద్దనానో, అమ్మావయ్యో ఎవరొకరు ఫోన్ చేసి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అంటే దాని అర్థము రిలేటివ్స్ ఆస్క్ క్వశ్చన్స్, కంపారిజన్స్ ఇంక్రీజ్. నిశ్శబ్దత వెంటనే దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. కానీ మీకు విషయం చెప్పనా? దేవుడు ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయాలప్పుడు ఆయన ఇంకా సమీపస్తుడిగా ఉంటాడు. మన యొక్క హృదయం విరిగినట్లయితే, మన యొక్క హృదయం నలిగినట్లయితే, ఓటమి పాలైనట్లయితే దేవుడు నీకు వెంటనే సమీపంలో ఆయన చేరుతూ ఉంటాడు. తల్లిదండ్రులకు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ యొక్క పిల్లలకు నీ సపోర్ట్ కావాలి, నీ యొక్క హేళన కాదు, నీ యొక్క సిగ్గు కాదు. యవనస్తులకు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీవు ఒకవేళ ఓడిపోయినట్లయితే అది నీ యొక్క ఎండ్ ఆఫ్ ద స్టోరీ కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ న్యూ బిగినింగ్ దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. కుటుంబాలకు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క హీలింగ్ ఇట్ బిగిన్స్ వెన్ గ్రేస్ రీప్లేసెస్ క్రిటిసిజం. అంటే కృప ఎప్పుడైతే ఆ యొక్క క్రిటిసిజంను ఓవర్కమ్ చేస్తుందో, లేకపోతే క్రిటిసిజంను బదులు గ్రేస్ మనం అక్కడ పెడతామో, అప్పుడు అక్కడ స్వస్థతను చూస్తూ ఉంటావు. దేవుడు కొన్నిసార్లు నీ యొక్క విజయాన్ని డిలే చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఇంకా లోతుగా ఎదగడానికి, నీ విశ్వాసములో లోతుగా బలపరచబడ్డానికి. కాబట్టి ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వాట్ ఫెయిల్యూర్ ఆర్ యు క్యారియింగ్ సైలెంట్లీ టుడే? నువ్వు ఏ ఓటమిని నువ్వు నిశ్శబ్దంగా నీ యొక్క హృదయంలో క్యారీ చేస్తున్నావు? దాన్ని చూసి బాధపడద్దు, దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవా, నీవు మా యొక్క డిసప్పాయింట్మెంట్స్లో నీవు మమ్మల్ని కలుస్తున్నందుకు వందనాలయ్యా.
దేవా, ప్రతి ఓటమిని అయినా ఒక ఓటమి అది మా యొక్క అంతము కాదు, కానీ అది ఒక నూతన ప్రారంభంగా నీవు మాకు మలుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఏ ఏ హృదయాలైతే ప్రభువా ఈ యొక్క డ్రామాతో, దేవా ఈ యొక్క వేదనతోనైనా విరిగిపోయి ఉన్నాయో, దేవా యొక్క ప్రతి హృదయాన్ని మరలా తిరిగి స్థాపింపచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ప్రతి విరిగినటువంటి హృదయాన్ని, నలిగినటువంటి హృదయానికినైనా దేవా నీవు మరలా తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాము. Lord, teach us in order to fulfill your purpose. Thank you, Lord. In Jesus' name we ask and pray. Amen.